నారాయణ భట్టతిరి రచించిన శ్రీమన్నారాయణీయం. గురువాయూపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. 1వ దశకం. భగవంతుడిపై మహిమ. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశతసహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరురు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానాము. భావం. సచ్చిదానంద స్వరూపుడు, జ్ఞాని, దేశకాల వస్తువులన్నింటికీ అతీతంగా ఉండేవాడు, సర్వత్రా వ్యాపించినవాడు, నిత్యముక్తుడు, సాటిలేని గొప్పతనం కలిగినవాడు పరమాత్మ. అలాంటి పరమాత్ముని గురించి చెప్పాలని వేదాల్లోని లక్షలాది అనువాకాలు ప్రయత్నించినా పూర్తిగా ఆయన స్వరూపాన్ని వర్ణించలేకపోయాయి. మహాయోగులు కూడా ఎంతో కాలం కఠినమైన తపస్సు చేసి గాని ఆ పరమాత్మ తత్వాన్ని తెలుసుకొని పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందలేకపోతున్నారు. ఇలా ఎంతో గొప్పవాడుగా చెప్పబడ్డ ఆ పరబ్రహ్మ భూలోకంలోని గురువాయూర్ క్షేత్రంలో సగుణుడుగా ఆకారాన్ని ధరించి నారాయణుడు అనే పేరుతో విరాజిల్లుతూ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఆ గురువాయూర్ వాసులు ఎంత భాగ్యవంతులో కదా. ఏవం దుర్లభ్య వస్తున్యపి సులభతయా హస్తలబ్ధే యదన్యత్ తన్వా వాచా ధియా వా భజతి భతజనః క్షుద్రతైవ స్ఫుటేయం. ఏతే తావద్వయం తు స్థిరతరమనసా విశ్వపీడాపహత్యై నిశ్శేషాత్మానమేనం గురుపవనపురాధీశమేవాశ్రయామః. భావం. ఇప్పుడు చెప్పిన పరబ్రహ్మజీవులందరి మీద ఎంతో దయతో చేతికి అందేంత దగ్గరగా గురువాయూర్లో వెలిశాడు. నిజానికి ఆయన్ని చేరుకోవటం ఎంతో దుర్లభం. నారాయణ పరమాత్మ ఇంత సులభంగా భక్తులందరికీ అందుబాటులో ఉంటే అజ్ఞానులైన మానవులు మనస వాచ కర్మణ ఇతరులందరినీ సేవిస్తూ తమ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. ఇదెంతో విచారకరం. మన తాపత్రయాల్ని తొలగించేవాడు, సకల ప్రాణులకి ఆత్మస్వరూపుడు, శ్రీ గురువాయూర్లో వెలిసిన శ్రీమన్నారాయణుడే కనుక అందరం స్థిర చిత్తంతో నారాయణుణ్ణి ఆశ్రయిద్దాం. సత్వం యత్తత్పరాభ్యాం అపరికలనతో నిర్మలం తేన తావత్ భూతైర్భూతేంద్రియైస్తే వపురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం. తత్స్వచ్ఛత్వాత్ యదచ్ఛాదితపరసుఖ చిద్దర్భ నిర్భాసరూపం తస్మిందన్యారమంతే శృతిమతిమధురే సుగ్రహే విగ్రహే తే. భావం. నారాయణ, నీ దివ్యదేహం శుద్ధ సత్వగుణంతో నిండి ఉంటుంది. నీలో రజోతమో గుణాలు ఏ కొంచెం కూడా కనబడవు. ఎంతో నిర్మలమైన నీ శరీరం పంచభూతాత్మకమైనది, పరమ పావనమైనదని వేదవ్యాస మహర్షి ఎన్నోసార్లు చెప్పారు. ఆయన చెప్పిన విధంగా సచ్చిదానంద స్వరూపంతో విలసిల్లే నీ రూప సౌందర్యాన్ని గురించి
విన్నా స్మరించినా ఎంతో ఆనందం కలుగుతుంది. ఇంతటి ఆనందాన్ని కలిగించే నిన్ను ఈ గురువాయూర్లో భక్తులందరూ సులభంగా దర్శించుకోగలుగుతున్నారు. అదృష్టవంతులైన వాళ్ళు మాత్రమే నిన్ను దర్శిస్తూ నీ నామాన్ని స్మరిస్తూ దివ్యానందాన్ని పొందుతారు. నిష్కంపే నిత్యపూర్ణే నిరవధి పరమానంద పీయూషరూపే నిర్లీనానేకముక్తావళి సుభగతమే నిర్మల బ్రహ్మసింధౌ కల్లోలోల్లాసతుల్యం ఖలు విమలతరం సత్వమాహూస్తదాత్మా కస్మాన్నో నిష్కళస్త్యం సకల ఇతి వచస్త్వత్కలాస్వేవ భూమాన్. భావం: పరబ్రహ్మస్వరూపం అపారమైన సముద్రం లాంటిది. సముద్రానికి పరబ్రహ్మానికి మధ్య ఎన్నో పోలికలు భేదాలు ఉన్నాయి. పోలికల గురించి చెప్పాలంటే పరబ్రహ్మ సముద్రం రెండూ నిశ్చలంగా ఉంటాయి. నిత్యంగా పూర్ణంగా ఉండేది పరమానందం అనే అమృతంతో నిండి ఉన్నది అయినా పరబ్రహ్మ అనే సముద్రంలో మోక్షాన్ని పొందిన జీవులంతా ముత్యాలుగా మణులుగా ప్రకాశిస్తూ ఉంటారు. ఆ విధంగా మోక్షం పొందిన జీవులతో పరబ్రహ్మ అనే సముద్రం ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ సముద్రంలో పరిశుద్ధమైన సత్వగుణం అలలలాగా చలిస్తూ ఉంటుంది. నారాయణ, నీవు శుద్ధ సత్వస్వరూపుడివి. ఎలాంటి కళలు లేకపోయినా ప్రకాశించగలవు. కానీ మా అందరి కోసం అన్ని కళల్ని ధరించి దివ్య మంగళాకారంతో మాకు దర్శనమిస్తున్నావు. నీవెంత గొప్ప హృదయం గలవాడు స్వామి. నిర్వ్యాపారోపి నిష్కారణమజ భజసే యత్క్రియామి క్షణాఖ్యాం తేనైనోదేతి లీనా ప్రకృతిరసతి కల్పాపి కల్పాదికాలే తస్యా సంశుద్ధమంశం కమపి తమతిరోధాయకం సత్వరూపం సత్వం ధృత్వా దధాసి స్వమహిమ విభవాకుంఠ వైకుంఠరూపం. భావం: పరంధామ, అయస్కాంతం దగ్గరున్న ఇనుము దానికి ఆకర్షించబడ్డట్టు నీ దయా కటాక్ష వీక్షణాల ప్రభావంతో నీలోనే లీనమైపోయిన ప్రకృతి సృష్టి ప్రారంభకాలంలో అనగా కల్పం ప్రారంభంలో వ్యక్తమవుతుంది. దానినే మాయ అంటారు. ఆ మాయకి సంబంధించిన ఆచరణరహితమైన పరిశుద్ధమైన అంశనే సత్వం అంటారు. స్వామి, నీవు ఎలాంటి కర్మల్ని ఆచరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీవు ప్రకృతికి అతీతుడివి. నీ భక్తులందరినీ అనుగ్రహించటానికి నిన్ను నీవు వ్యక్తపరుచుకుంటూ అకుంఠితమైన వైకుంఠ రూపం ధరించి వెలుగొందుతున్నావు. తత్తే ప్రత్యగ్రధారాధర లలిత కళాయావళికేలికారం లావణ్యస్యైకసారం సుకృతిజనదృశాం పూర్ణపుణ్యావతారం లక్ష్మీ నిశ్శంకలీలా నిలయనమమృతస్యంద సందోహమంతః సించత్సం చింతకానాం వపురనుకలయే మారుతాగారనాథ. ఓ గురువాయూరప్ప, నారాయణ, నీ దివ్య రూపం కొత్త మేఘంలాగా ఎంతో అందమైంది. అందమంతా రాసిపోసినట్టుగా కనిపించే నీ దివ్య శరీరం కలువ పూలలాగా భక్తుల్ని ఆనందపరవశుల్ని చేస్తుంది. పుణ్యాత్ములకి పుణ్యఫలాన్ని ప్రసాదించే ఆ దేహం లక్ష్మీదేవి స్వేచ్ఛగా నివసించే దివ్య ప్రదేశం. మధురాతి మధురమైన నీ సుందర రూపాన్ని ఎప్పుడూ భక్తిగా ధ్యానించే వారి మనసుల్లో
అమృతధారలు కురుస్తాయి. అలాంటి జగన్మోహనాకారమైన నీ రూపాన్నే నేను సదా ధ్యానిస్తాను. కష్టాతే సృష్టిచేష్టా బహుతర భవ ఖేదావహ జీవభాజాం ఇత్యేవం పూర్వమాలోచితమజిత మయా నైవ మధ్యాభిజానే నో చేజ్జీవా కథం వా మధురతరమిదం త్వద్వపుశ్ఛిద్రసార్ద్రం నేత్రైశ్రోత్రైశ్చ పీత్వా పరమరససుధాంబోధి పూరేరమేరన్. స్వామి, నీవు చేసిన సృష్టి వల్ల జీవులందరికీ సంసార బంధాలు ఏర్పడి తద్వారా వారందరికీ కష్టాలు బాధలు కలుగుతాయని నా అజ్ఞానంతో ముందు భావించాను. అది నిజం కాదని తెలుసుకున్నాను. జీవులందరి మీద నీకు అపారమైన దయ ఉంది. మా కోసం ఆకారాన్ని ధరించిన నీ రూపం ఎంతో అందమైనది, అంతేకాదు దయపూరితమైనది కూడా. అందుకే జీవులంతా తమ కళ్ళతో నిన్ను చూస్తూ నీ దివ్యలీలల్ని అందంగా వర్ణిస్తూ చెవులారా వింటూ ఆనందడోలికల్లో ఎందుకు తేలిపోకుండా ఉంటారు? నమ్రాణాం సన్నిధంతే సతతమపి పురస్తైరనప్యర్థితాన ప్యర్థాన్ కామానజస్రం వితరతి పరమానంద సాంద్రాం గతిం చ ఇత్థం నిశ్శేషలభ్యో నిరవధిక ఫలః పారిజాతో హరే త్వం క్షుద్రం తం శక్రవాటీద్రుమమభిలషతి వ్యర్థమర్థివ్రజోయం. భావము: నారాయణ, ఈ సృష్టిలోని ప్రాణులందరిలో అంతరాత్మగా ఉండేది నీవే. అందుకే భక్త సులభుడిగా నిన్ను స్మరించే వారికి ఎప్పుడూ సాక్షాత్కరిస్తూ ఉంటావు. వాళ్ళందరూ ఎలాంటి కోరికలు కోరకపోయినా వారి అవసరాలకు తగిన వరాలిచ్చి ఆదుకుంటూ ఉంటావు. అంతేనా, దుర్లభమైన మోక్షాన్ని కూడా వారికి ప్రసాదిస్తావు. కనుక నీవు సాక్షాత్తు కోరిన కోరికలను తీర్చే కల్పవృక్షమే. కొందరు అజ్ఞానులు నీ గొప్పతనాన్ని గుర్తించక కల్పవృక్షాన్ని ఆశ్రయిస్తున్నారు. అది ఇచ్చే ఫలితం చాలా చిన్నది. నీవిచ్చే ప్రతిఫలం అపరిమితమైనది. ఇది తెలియక వారంతా తమ కాలాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. నీ ముందు ఆ కల్పవృక్షం గొప్పతనం ఎంత? కారుణ్యాత్ కామమన్యం దదతి ఖలు పరే స్వాత్మదస్త్వం విశేషాత్ ఐశ్వర్యాదీసతేన్యే జగతి పరజనే స్వాత్మనోపీశ్వరస్త్వం త్వయ్యుచ్చైరారమంతి ప్రతిపదమధురే చేతనాస్పీతభాగ్యాః త్వం చాత్మా రామ ఏ వేత్యతులగుణగణాధార సౌరే నమస్తే. స్వామి శ్రీహరి, బ్రహ్మాది దేవతలంతా మోక్షం తప్ప ఇతర కోరికలన్నీ తీర్చగలవు. నీవు మాత్రం అన్ని కోరికలతో పాటు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తావు. కనుక వారందరికీ నీవే ప్రభువు, నీవే సర్వేశ్వరుడవు. ఇక నిన్ను ఎవరు శాసించగలరు? నీ పరబ్రహ్మ రూపం ప్రతిక్షణం మనసుకి మధురానుభూతిని అందిస్తుంది. ధన్యులైన వాళ్ళు మాత్రమే ఆ ఆనందాన్ని పొంది ఆనందిస్తూ ఉంటారు. అనంత కళ్యాణ గుణాలకి ఆధారమైన ఆత్మారాముడైన ఓ నారాయణ, నీకు నమస్కారం. ఐశ్వర్యం శంకరాదీశ్వర వినియమనం విశ్వతేజోహరాణాం తేజస్సంహారి వీర్యం విమలమపి యశో నిస్పృహైశ్చోపగీతం అంగాసంగా సదా శ్రీ రఖిల విదసి నక్వాపి తే సంగవార్తా తద్వాతాగారవాసిన్ మురహర భగవచ్చబ్ద ముఖ్యాశ్రయోసి. ఓ మురహర, అధికారం అనే ఐశ్వర్యం, అంతులేని పరాక్రమం, పవిత్రమైన కీర్తి, సకల సంపదలు, సర్వజ్ఞత్వం, వైరాగ్యం,
అనే 6 దివ్య గుణాలు ఉన్నవాడే భగవంతుడు. ఈ గుణాలన్నీ కలిగిన నీవు బ్రహ్మాది దేవతలందరినీ నియమించగల ప్రభువువి. నీ దివ్య తేజస్సు బ్రహ్మరుద్రాదుల తేజస్సు కన్నా గొప్పది. నిర్మలమైన నీ కీర్తిని మహర్షులంతా నిత్యం స్మరిస్తూ ఉంటారు. సకల సంపదల రూపమైన లక్ష్మీదేవి నిన్నెప్పుడూ ఆశ్రయించే ఉంటుంది. సర్వం తెలిసిన వాడివి, దేని మీద కాంక్ష లేనివాడివి నీవే. కాబట్టి భగవంతుడు అనే పేరుకి నీవు తగినవాడివి ప్రభు. మొదటి దశకం సమాప్తం.